జనగామ జిల్లా ఎర్రగుంట తండాలో జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రగుంట తండాలోని బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేశారు. కావాలని గొడవలు సృష్టించి పోలీసులతో కొట్టించారని ఎమ్మెల్యే అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు జై పల్లా అన్నందుకు పోలీసులు విచ్చలవిడిగా కొట్టడంతో చాలా మందికి గాయాలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రవర్తించిన సీఐ మీద కేసు నమోదు చేయాలని సిపి, డీజీపీ ఇంకా ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. ప్రభుత్వ పథకాలు ఎర్రగుంట తండాలో అందరికీ అందించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎర్రగుంట తండా వాసులు అందరూ కూడా నా దగ్గరకు వచ్చి ఈ సమస్యలు ఉన్నాయి, వీటిని కూడా చేయాలని చెప్పేసి అంటే మీరందరూ అటెండ్ కాండి, ఈ నాలుగిటి మీద అడగండి, మంత్రి గారు వస్తే మీరు ఒక రిప్రజెంటేషన్ కూడా నేను కూడా ఇస్తాను, మీరు కూడా ఇవ్వండి అని చెప్పేసి అనుకొని చాలా మంచిగా అక్కడికి పోయి వెల్కమ్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. మేము అక్కడికి పోయినప్పుడు మా యొక్క నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిండ్రు. రాత్రి 50,000 రూపాయలు పంపించి తండాలో కొద్ది మందిని తాగించడానికి ప్రయత్నం చేసి వాళ్ళతో కూడా గొడవ చేసే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంకా డాన్స్ చేసి జై పల్లా అని మన వాళ్ళంటే పల్లా గో బ్యాక్ అని చెప్పేసి వాళ్ళు అన్నారు. పల్లా గో బ్యాక్ అన్నప్పుడే కొద్దిమంది అన్నారు. అంటే దాన్ని చూసుకొని పోలీసు వాళ్ళు విచ్చలవిడిగా కొట్టిండ్రు. అక్కడుండే మిగతా వాళ్ళందరినీ దఫదఫాలుగా కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను తీసుకొచ్చి తాగిచ్చి వాళ్ళందరితోని గుడ్లు, కోడిగుడ్లు, టమాటాలు మా మీద వేయించాల్సిన అవసరం ఈయనకేమొచ్చింది? కండువా వేసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా ప్రవర్తించిన సిఐ ఖచ్చితంగా సిఐ మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తీసుకున్నందుకు ఆయన మీద కేసు పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎర్రగుంట తండా వాసులు అందరూ